రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న కన్నగల్ మండల కేంద్రంలో 13,000 కోట్ల వ్యయంతో నిర్మించే R&B హ్యామ్ రోడ్ల పనులపై ఫైలాన్ శంకుస్థాపన అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతంపై సన్నాహక సమావేశం మరియు ఎస్ఐఆర్పై నల్గొండ పట్టణ మండలానికి సంబంధించి పార్టీ ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న కన్నగల్ మండల కేంద్రంలో 13,000 కోట్ల వ్యయంతో నిర్మించే R మరియు B హ్యామ్ రోడ్ల పనుల ఫైలాన శంకుస్థాపన అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని నల్గొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు విజయవంతంపై సన్నాహ సమావేశం మరియు ఎస్ఐఆర్పై నల్గొండ పట్టణ మండలానికి సంబంధించి పార్టీ ప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ చారిత్రాత్మక నిలుస్తుందన్నారు. ఈ సభకు పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కేంద్రం తనకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలంతా దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 28న ఎన్జీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గం నుంచి 60,000 మందికి పైగా జన సమీకరణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కన్గల్ వద్ద హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఫైలానతో పాటు 250 కోట్లతో మెడికల్ కళాశాల నుంచి దుప్పలపల్లి వరకు నిర్వహించే హ్యామ్ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. 430 కోట్లతో ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. బహిరంగ సభలో పాల్గొనే సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు ప్రకటిస్తాడని తెలిపారు. బహిరంగ సభను ఊహించని స్థాయిలో విజయవంతం చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు నిలబెట్టాలని కోరారు. ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామ్రెడ్డిలు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని విధాలుగా అండగా ఉన్నాడని తెలిపారు. నిరంతరం నల్గొండ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడన్నారు. బహిరంగ సభ విజయవంతం కోసం పార్టీ ప్రజాప్రతినిధులంతా శక్తివంతన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, మేయర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, శ్రీనివాస్, తిప్పర్తి, నల్గొండ పిఎస్సిఎస్ చైర్మన్లు ఆలకుంట్ల నాగరత్నం రాజు, పాషం సంపత్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రేపు 28వ తారీఖు జరగబోయే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభకు మా అభిమాన నాయకులు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో పట్టణ నాయకత్వం, మండలాలకు వెళ్ళిన నాయకత్వం భారీ జన సమీకరణ చేసి సభని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. దాని ముఖ్య ఉద్దేశమే ఈరోజు ప్రతి మండల కేంద్రంలో ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి మండలాలకు వెళ్ళి భారీగా జనం తీసుకొచ్చి ఈరోజు ఈ గత 2 సంవత్సరాలకు వెళ్ళి నల్లగొండ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉన్నదో దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక హెలికాప్టర్ ద్వారా వారికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూపెడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే 13,500 కోట్లతోటి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కూడా నల్లగొండ నియోజకవర్గ కేంద్రంలో మనము శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ సభను ఉద్దేశించి రేపు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం
అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వరాల జల్లు ప్రకటిస్తుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి సభని జయప్రదం చేస్తూ మీ అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. విలేకరుల సోదరులందరికీ నమస్కారం. రేపు 28వ తారీఖు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ రావడం జరుగుతుంది. అలాగే మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నో సమావేశాలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా. కానీ మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల మన జరిగే మీటింగ్ 19వ తారీఖు జరిగే కనగల్ బహిరంగ సభను వాయిదా చేసి నల్గొండ హెడ్ క్వార్టర్ మారడం జరిగింది ఎన్జీ కాలేజీ. ఇదందరూ గమనించడానికి ఒక వారం రోజులు టైం పట్టింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి అన్ని పట్టణాలకు అన్ని గ్రామాలకు హ్యామ్ రోడ్ల ద్వారా 13,500 కోట్ల రూపాయలు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి దానికి శంకుస్థాపనకు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి భారీ స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ కాన్స్టిట్యూన్సీలో భాగంగా అలాగే తిప్పతిలో కావచ్చు, కనగల్లో కావచ్చు, అలాగే నల్గొండ పట్టణం కావచ్చు, అందరి నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి భారీ జన సమీకరణ చేసే విధంగా అలాగే ప్రీతం నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలకాలని వారు ఏదైతే కోరుతుండ్రో ఆ కోరికకు మేము వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని నిజం చేసడానికి మా నాయకులు, మా కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులందరూ కలిసి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కలిసి దాదాపు 50 నుంచి 60 వేల మంది జనాభాను తరలించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మేయర్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు రామరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ గారు, అందరూ ముఖ్య నాయకులు, కార్పొరేటర్ అందరూ కలిసి ఒక ప్రణాళిక చేసుకొని ముందు పోతున్నాం. దీన్ని మేము నల్గొండ పట్టణ ప్రజలకు, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన తర్వాత నల్లగొండ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయనే దానికి చేస్తున్న అభివృద్ధి ఎలా జరుగుతుందనేది, అలాగే నల్గొండ పట్టణంలో ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 83 కోట్ల రూపాయలతో కూడా దాన్ని కూడా శిలాఫలకం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ముఖ్యమంత్రి ద్వారా. అలాగే 13,500 కోట్లు అంటే మీకు తెలుసు, నల్గొండనే దాదాపు 1000 కోట్ల రూపాయలు పనులు ఉన్నాయి. ఇవన్నీ మన ప్రీతం నాయకులు తీసుకొస్తుంది కాబట్టి మనం వారికి అండగా మనందరూ జనసభకి తీసుకొచ్చి భారీ బహిరంగంగా సభకు స్వాగతం పలికే విధంగా రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు కూడా కోరుతున్నాం, మీరందరూ మనదే బాధ్యతగా మన నాయకుడు కోమటిరెడ్డి గారికి మనం కృతజ్ఞతగా ఈ జన సమీకరణ చేసి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతున్నాం. మేయర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు 28వ తారీఖు సండే రోజు జరిగే బహిరంగ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి బహిరంగ సభ ఉన్నది. దాన్ని మనం కనగల్లో దాదాపు 13,500 కోట్లతోని ఫౌండేషన్ హ్యామ్ రోడ్స్ ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడి నుంచి మన నల్గొండలో కూడా 83 కోట్లతోని వాటర్ బెడ్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎన్జీ కాలేజ్లో బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి మన మంత్రి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో డెవలప్ చేశారు. వారి పేరును నిలబెట్టుకోవడం కోసం మనం అందరం కూడా స్వచ్ఛందంగా ప్రతి వార్డు నుంచి, అట్లాగే నల్గొండ మండలం నుంచి, తిప్పర్తి మండలం నుంచి, కనిగర్ల మండలం నుంచి అత్యధిక జనాలను సేకరించి ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలని, విజయవంతం చేసి మన మంత్రి గారి మేరును నిలబెట్టాలని, అట్లాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకో మెయిన్ మట్టి రోడ్డు లేకుండా మొత్తం సీసీ రోడ్లను చేయడం కూడా ఇంకా త్వరలోనే చేస్తానని మనకు మాట ఇచ్చారు. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గర మన మంత్రి గారి పేరు నిలబెట్టాలని అందరూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.